సోషల్ సైన్స్ టీచర్ని కష్టపడి ఆ మొక్కలన్నీ నాటించడం జరిగింది. మరి ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడే వస్తున్న ఎండాకాలం వీటికి నీళ్ళైతే ఎవరు పెట్టలేదు. అగో చూడండి, ఇగో ఈ చెట్లన్నీ కానీ బాగానే ఉన్నాయి, పర్వాలేదు. ఇగో ఇందులో వేసిన చెట్టు ఇది మాత్రము, ఈ మొక్క మాత్రము ఏమి మంచిగా పెరగలేదు, చనిపోయినట్టున్నది. కానీ మళ్ళీ ఒకసారి నీళ్లు పోసి దీనికి బతికేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి చూయించు బాబు, దగ్గర వచ్చి చూయించు. అయితే మొక్కలే మనకు జీవనాధారం, ఇది అందరికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది పెట్టాను, ఇప్పుడు చాలా వేపుగా పెరిగింది, పర్వాలేదు, ఇది కూడా బాగానే ఉన్నది. టేకు మొక్క అసలు లేకుండే, తర్వాత టేకు మొక్క కూడా ఇది బాగానే పెరిగింది. ఇగో ఇవన్నీ కానగ చెట్లు, చాలా నీడనిచ్చేటువంటి చెట్లు. ఏ మేకలు కానీ, బర్రెలు కానీ, మరి ఆవులు కానీ, ఎలాంటి గోవులు కానీ వీటిని మేవు. చాలా పశువులు చాలా తక్కువగా మేస్తాయి వీటిని. కాబట్టి కానీ నీడ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇగో ఈ చెట్టు కూడా పెరిగింది. వీటి పక్కన మొక్కలు వస్తే, చిన్న చిన్నవి వస్తే అన్ని తీసేసి, కానీ బాగానే పెరిగింది. ఎండాకాలంలో నేను ఇవి ఉండవనుకున్నాను, కానీ దక్కినాయి. ఈ మొక్క చనిపోయింది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది నీళ్లు లేక, ఇది అల్లనేరేడు చెట్టు. ఈ నేరేడు చెట్టు ఇది చనిపోయింది మొక్క పెట్టినప్పుడు. ఎందుకంటే ఎండాకాలంలో నీళ్లు పోసేటోళ్ళు లేరు. ఇది బాగానే ఉన్నది, ఓకే, పర్వాలేదు. ఈ పక్కన ఉన్న మొక్క చిన్న చిన్న ఇవన్నీ కట్ చేస్తే ఇది 4 రోజులకు, ఇప్పుడు స్కూల్ ప్రారంభమైంది కదా, ఇప్పటి నుంచి రోజు వీటికి నీళ్లు పెట్టడమే. వర్షాకాలంలో కూడా నీళ్ళు ఏం అవసరం లేవు అనుకుంటాను. కానీ ఇగో ఇది నీళ్లు లేక ఈ చెట్టు అంతా మాడిపోయింది మొత్తం. ఇగో ఈ చెట్లు అన్ని కూడా బాగానే ఉన్నాయి, బతికింది. ఇగో టేకు మొక్క కానీ బతికింది, దగ్గరికి వచ్చి చూపించు. బతికింది, ఓకే. అంతకుముందు లేకుండా చిన్న మొక్క ఉండే, కానీ ఏమి ఖరాబు అది పెరిగింది బాగానే. సో ఇక్కడ ఉన్నది కానీ ఇది చిన్నగా ఉంది, ఇది పెరుగుతలేదు. ఇది అంతకుముందు ఇట్లే ఉండే, ఇప్పుడు ఇట్లే ఉన్నది. ఇక్కడ ఇంకో మొక్క, ఇగో ఇది పెరిగింది, ఓకే, ఇది బాగానే పెరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఇది తునికి చెట్టు. ఇది బీడి ఆకు. ఇది దగ్గరకు వచ్చి చూపించాలి. ఇది బీడి ఆకులు చేస్తారు దీంతో. ఇగో చూడండి, ఇది కూడా దీన్ని పెరగాలనే నేను దీన్ని తీయించలేదు. ఇది కూడా అవసరమే, అడవి చెట్టు కాబట్టి, అడవిలో పెరుగుతాయి అవి. కాబట్టి అవి కొన్ని రోజులకు కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉన్నది. వాటి అన్నిటిని నరికేస్తున్నారు. కానీ ఇగో ఇక్కడ రేగు చెట్టు, ఇది తీసేయాలి, ముళ్ళ చెట్టు. కానీ ఇది ముళ్ళుంటాయి, తీసేయాలి. దీన్ని గ్రౌండ్ లో మధ్యలో ఉన్నది. ఇది కూడా బాగానే ఉన్నది, కానువ చెట్లన్నీ బాగానే దక్కినాయి, ఏం చనిపోలేదు. మా ఆఫీస్ ముందు ఒకటి పెట్టినాం, మరి ఎట్లా ఉందో చూడాలి ఇప్పుడు.